వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జొమాటో ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ డెలివరీ రైడర్స్ ఉప్పల్ పిఎస్ ముందు నిరసన చేశారు. గత 2 నెలలుగా తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ తగ్గించారని, సాలరీలు ఇవ్వకుండా, ఇన్సూరెన్స్లు ఇవ్వకుండా జొమాటో యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని జొమాటో రైడర్స్ ఆందోళన చేశారు. ఇదేమని అడిగినందుకు తమపైనే యాజమాన్యం కేసులు పెడుతున్నారని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్న, నా పేరు రఘుపతి. నేను గత జొమాటోలో 5 సంవత్సరాల నుంచి రైడర్గా పనిచేస్తున్నాను. మాకు ఇన్సెంటివ్లు చాలా తగ్గించారన్న. గత 3 నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటివ్లు 150 రూపాయలు కూడా ఇన్సెంటివ్ తెచ్చిందన్న. దయచేసి మాకు ఇన్సెంటివ్లు పెంచాలని మేము కోరుతున్నామన్న. ఇన్సెంటివ్లు మినిమం ఒక 300 అన్న ఉండాలన్న. ఎందుకంటే పెట్రోల్ అనేది మాకు రోజు 150 కిలోమీటర్ల పైన తిరుగుతున్నామన్న. మేము దగ్గర 12 గంటల డ్యూటీ అంటే 150 కిలోమీటర్ల పైన తిరుగుతున్నాము. మాకు లాంగ్ డిస్టెన్స్ రిటర్న్ పే కూడా ఇవ్వట్లేదన్న. మొన్న ఒక రైడర్ ఏమైందంటే 22 కిలోమీటర్లకు 171 రూపాయలు ఇచ్చిందన్న. అప్ అండ్ డౌన్ 44 కిలోమీటర్లు అవుతుంది అతనికి. అక్కడ ఆర్డర్ పడదు. 44 కిలోమీటర్లకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 171 రూపాయలన్న. మాకు ఇట్లాగా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. మాకు ఇన్సెంటివ్లు తక్కువ చేస్తున్నారు. ఇన్సూరెన్స్లు కూడా ఇవ్వట్లేదన్న. దయచేసి ఇవి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామన్న. నేను గత 4 సంవత్సరాల్లో జొమాటో డ్యూటీ చేస్తున్నాను. గత 2 నెలలుగా మాకు చాలా పేవర్డ్ తగ్గించేశారు. అడిగినచో టీఎల్ని అడగమంటారు. టీఎల్ని అడిగితే టెలికాలర్ కాల్ చేస్తే టీఎల్ని అడగమంటారు. టీఎల్ని అడిగితే మాకు ఏం తెలియదు అంటారు. టీఎల్ కూడా అవైలబుల్ లేరు. మాకు ఎక్కడో ఉండి డ్యూటీ చేసి మేము అవైలబుల్ ఉన్నామని చెప్తారు. కనీసం 10 గంటలు డ్యూటీ చేస్తే మాకు ఇవాళ 500 వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. చూడండి అన్న, 12 గంటలు డ్యూటీ చేస్తే మాకు వచ్చిన పేమెంట్ 541. దీనిలో ఇన్సెంటివ్ కూడా ఏమి యాడ్ కాలేదు. అంటే ఆర్డర్లు కానందుకు ఇన్సెంటివ్ కూడా యాడ్ కాలేదు. ఇంకా ఆర్డర్లు దగ్గరికి అవుతున్న టైంలో ఆర్డర్లు ఆపడం, గంట ఆపడం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నుంచి ఓపెన్ చేసి 5 కిలోమీటర్లు ఉంటుంది. దానికి అమౌంట్ కూడా కట్టించడం లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా ఇబ్బందులు కలిగి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. దీనివల్ల మాకు న్యాయం జరగాలి. ఇంకోటి ఇన్సూరెన్స్లు సరిగా లేవన్నా. మాకు 1 మంత్కి రిన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి జరగాలి. దీనివల్ల మీరు మాకు సాయం చేయగలరని కోరుచున్నామన్నా.